హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రీసెంట్‌గా ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను క్వెషన్ అడిగారు. అన్న, ఆఫర్ లెటర్ ఒకటొస్తే జాబ్ గురించి అది రియలా, ఫేకా అని ఎలా తెలుసుకోవాలని చెప్పి. అండ్ ఇక్కడ రియలా, ఫేకా అని ఎలా తెలుసుకోవాలి అనే క్వెషన్‌కి మనకి ఇప్పుడు ఏ జాబ్ ఆఫర్ లెటర్ వచ్చినా కూడా మనం అది రియలా, ఫేకా అని చెప్పలేమనమాట. ఎందుకంటే ప్రతి ఫేక్ ఆఫర్ లెటర్ ఇచ్చే కంపెనీ వాళ్ళ కోసం వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ డేటాని మల్టిపుల్ సైట్స్‌లో పెడతా ఉంటారనమాట. రివ్యూస్ గానీ, ఎంప్లాయీస్ లాగా రివ్యూస్ గానీ ఇవన్నీ ఇస్తా ఉంటారు. సో, అది మనకు కొంచెం కష్టమవుతుందనమాట. సో, నేను ఒక 7 టిప్స్ చెప్తాను. మీరది ఆఫర్ లెటర్ ఈ 7 టిప్స్ ఫాలో అయ్యి ఆఫర్ లెటర్ ఫేకా, రియలా అని చెప్పి మీరే తెలుసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటదో అది కొంచెం అన్‌క్లియర్‌గా ఉంటదనమాట. అండ్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ కరెక్ట్‌గా ఇవ్వరనమాట. ఇది ఎలా పనిచేస్తది? మన మన రోల్ ఏంటి? మన డ్యూటీస్ ఏంటి? అండ్ నెక్స్ట్ మన సాలరీ ఎంత? డీటెయిల్స్ అన్నీ గూడా కొంచెం అన్‌క్లియర్‌గా ఉంటాయి. అండ్ సమ్‌టైమ్స్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి చిన్న పనే ఉంటది. కానీ సాలరీ ఎక్కువిస్తామని చెప్తారనమాట. మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా మీకు పర్లేదు, మీకు మంచి సాలరీ వస్తది. మీకు 10 ఎల్‌పీఏ, 12 ఎల్‌పీఏ ఇస్తామని జెప్పి మీకు చెప్తా ఉంటారనమాట. ఆఫర్ లెటర్ ఇస్తామని జెప్పి. సో, ఇలాంటివన్నీ నమ్మకూడదనమాట. ఎందుకంటే ఏ కంపెనీలో అయినా గూడా ఒక ఫ్రెషర్‌కి అంత సాలరీస్ అయితే ఇవ్వరు. మాక్సిమం 3-4, 5 మీరు మంచి కాలేజ్ నుంచి వస్తే 5, 6 ఇలాంటి రేంజ్‌లోనే ఉంటది గానీ, ఎక్స్‌పీరియన్స్ లేకుండా 10 దాటి ప్యాకేజ్ అయితే ఉండవు. సో, అలాంటివొచ్చినా కూడా మనం ఫేక్ అని చెప్పొచ్చనమాట. అండ్ ఇంకొకటేంటంటే, ఈ ఆఫర్ లెటర్స్‌లోని స్పెల్లింగ్ మిస్టేక్స్ మీరు గమనించాలి. ఇది కరెక్ట్‌గా ఉన్నదా లేదా అని చెప్పి. ఎందుకంటే ఇలాంటి ఫేక్ నుంచి వచ్చేవాళ్ళేంటంటే మాక్సిమం ఆఫర్ లెటర్స్‌లో అవి కూడా జాగ్రత్త తీసుకుంటారు కొంతమంది. కానీ అది కూడా మీరు చెక్ చేయాలనమాట. ఆఫర్ లెటర్స్‌లోని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా స్పెల్లింగ్స్ అని చెప్పి. వాళ్ళ గ్రామటికల్ కూడా కొంచెం అటు ఇటు చేస్తారు. సో, అలాంటివి కూడా ఫేక్ ఆఫర్ లెటర్స్‌లోనే ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే ఇంటర్వ్యూ లేకుండా మిమ్మల్ని సెలెక్ట్ చేసామని చెప్తారనమాట. ఇంటర్వ్యూ లేకుండా ఎవరిని సెలెక్ట్ జేయరు. అండ్ ఇక్కడ కొన్ని ఫేక్ కంపెనీస్ ఈ మధ్యన ఏం చేస్తున్నాయంటే, ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటే, ఇంటర్వ్యూ మీకుంది, మీరు జాయిన్ అవ్వండి అని చెప్తారు. మిమ్మల్ని ఒక 2, 3 నార్మల్ క్వెషన్స్ అడుగుతారు. అండ్ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తామని చెప్తారనమాట. ఇలాంటి ఇంటర్వ్యూస్ లేకుండా అయితే ఎవరు మాక్సిమం చేయరు. కానీ ఇంటర్వ్యూ లేకుండా మీకు ఎవరైనా ఆఫర్ లెటర్ మీకు ఇచ్చేస్తాం డైరెక్ట్‌గా అని చెప్తే వాళ్ళని కూడా నమ్మకండి. అండ్ కొన్నిసార్లు కాల్స్ వస్తూ ఉంటాయన్నమాట. నాకు కూడా కాల్స్ వస్తా ఉంటాయి. ఏంటంటే, మేము ఇలా మనం ఏ వెబ్‌సైట్‌లోనికెళ్ళి నౌకరీ గాని, ఇండీడ్ గాని ఇలాంటి వెబ్‌సైట్స్‌లోకి మీరెళ్తే, అది వెంటనే కొంతమంది ఫేక్ స్పామ్ కాలర్స్‌కి తెలిసిపోతుందన్నమాట. ఆ ఫేక్ స్పామ్ కాలర్స్ కాల్ చేసి, "మీరు జాబ్ కోసం వెతుకుతున్నారా? అయితే మా దగ్గర మీరు ఏ డొమైన్‌లో కావాలి?" మనం ఏది చెప్పినా కూడా నేను నైట్ టైమ్ చేస్తాను. లేకపోతే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. ఇలాంటివి ఏది చెప్పినా కూడా వాళ్ళ క్రైటీరియా అన్నమాట. ప్రతీదీ ఓకే. మా దగ్గరుంది అంటారనమాట. సో, లాస్ట్‌లో ఏంటంటే, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలంటే మీరు కొద్దిగా అమౌంట్ అయితే పే చేయాలని అడుగుతారు. సో, ఇలాంటివి చూసి మీరు మోసపోకండి. ఎందుకంటే ఇది కూడా నాకు జరిగింది. కానీ నాకు ముందు తెలుసు కాబట్టి నేను వాళ్ళకి నాకు ఆల్రెడీ నేను జాబ్‌లో ఉన్నాను. నేను ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ కాదని చెప్పి నేను కట్ చేశాననమాట. ఎందుకు వాళ్ళతో కాల్ మాట్లాడానంటే, వాళ్ళు ఫైనల్‌గా ఏం చెప్తారని తెలుసుకోవడం కోసం వాళ్ళతో అంతసేపు మాట్లాడాననమాట. సో, ఇది కూడా ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి అందరికీ షేర్ చేస్తే, ఇది కూడా మీకు హెల్ప్ అవుతుందని షేర్ చేశాను. అండ్ ఇంకొకటేంటంటే, మీకు ఈ ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత మీకు కొద్దిగా అమౌంట్ అయితే పే చేయమంటారనమాట జాబ్ కోసం. ఎవరైనా కూడా మీకు జాబ్ ఇవ్వాలంటే మీరు అమౌంట్ పే చేయాలని అడిగారనుకోండి, అది ఖచ్చితంగా ఫేక్. మీరది పే చేయకండి. అండ్ ఈ మధ్య న్యూస్ గూడా మీరు చాలా దగ్గరలో చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొద్ది అమౌంట్ మీ దగ్గర నుంచి తీసుకొని, అదే మీకు సాలరీగా ఒక 2, 3 మంత్స్ ఇచ్చి, తర్వాత కంపెనీలోంచి మిమ్మల్ని తీసేస్తారనమాట. అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ కరెక్ట్‌గా పనిచేయట్లేదు, లేకపోతే మాకిప్పుడంత అవసరం లేదు ఈ క్యాండిడేట్స్ అని చెప్పి తీసేస్తారనమాట. సో, ఏమవుద్దంటే ఫస్ట్ మీకు జాబ్ వచ్చినందుకు పేమెంట్ చేసినట్టు వాళ్ళు మిమ్మల్ని అనుకుంటారనమాట. కాబట్టి ఇప్పుడేమవుద్దంటే మీరు జాబ్ కోసం పేమెంట్ చేశారు. వాళ్ళకి అవసరం లేదు కాబట్టి మిమ్మల్ని తీసేస్తారు. ఇలాంటి స్కామ్ జరుగుతదనమాట. సో, మీరు ఎవరికైనా గూడా జాబ్ ఇస్తాము, మీరు మనీ పే చేయండి అంటే మాత్రం వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళకండి. అండ్ ఆఫర్ లెటర్స్ ఏదైనా వస్తే దాని గురించి మీరు లింక్డ్ఇన్‌లో గానీ, నెక్స్ట్ ఇండీడ్‌లో గానీ ఇలాంటి సైట్స్‌లో సెర్చ్ చేయండి. మాక్సిమం లింక్డ్ఇన్‌లో కంపెనీ గురించి సెర్చ్ చేస్తే, ఆ కంపెనీలో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళని మీరు డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి మీరు మాట్లాడుకోవచ్చనమాట. పెద్ద కంపెనీస్ అయితే మనకు ఆల్రెడీ తెలిసినవే కాబట్టి అందులో ఫేక్ ఉండవు. కానీ పేరు, ఊరు తెలియని చిన్న చిన్న చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయిప్పుడు. అలాంటి చిన్న చిన్న కంపెనీస్‌లోని మీకు ఆఫర్స్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించి మీరు సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది నేను మీకిచ్చే సజెషన్. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకెలాంటి టాపిక్స్ అండ్ వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే అది కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేనైతే వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.